హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ షాన్వి డైరీస్ అఫీషియల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రాన్స్ బిర్యానీ అండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మనం రెగ్యులర్గా చేసుకునే దానికంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్కి అడుగున కొంచెం ఆయిల్ అప్లై చేయండి. ఇలా మొత్తం ఈవెన్గా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందే క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ప్యాన్లోకి తీసుకుందాం. నెక్స్ట్ దీనిలోకి కొంచెం కారం తీసుకుందాం. నేనైతే కొంచెం కారం ఎక్కువే తీసుకున్నానండి. ఇలా నాన్ వెజ్లోకి కారం ఎక్కువ తీసుకుంటే కొంచెం స్మెల్ అది రాకుండా ఉంటుంది. నెక్స్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీనిలోకి మసాలా పొడిని కూడా తీసుకోండి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల అయితే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. అలాగే దాంతోపాటు కొంచెం పుదీనా తీసుకున్నాను. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నానండి. దాని తర్వాత కొంచెం కసూరి మేతి, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. మీకు ముందు చూపించినట్లుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొంచెం సెలెక్టెడే తీసుకున్నానండి. మరీ ఎక్కువ తీసుకోలేదు. స్పైసీగా ఉంటుందని కొంచెం బిర్యానీ స్పైసెస్ అవి యాడ్ చేశాను. అలాగే వీడియోలో చూపించినట్లుగా బిర్యానీ లీవ్స్, కొంచెం దాల్చిన చెక్క, కొన్ని లవంగాలు, యాలకులు, షాజీరా, స్టార్ అనేసి తీసుకున్నానండి. అలాగే మరికొన్ని సోంపు గింజలు కూడా తీసుకున్నాను. ఒకసారి దీని అంతటిని కూడా బాగా కలుపుకోండి. మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల ఈ మసాలా అంతా కూడా ప్రాన్స్కి బాగా పడుతుందండి. చాలా టేస్టీగా అయితే కూడా ఉంటుంది. నేను ఇక్కడ కారం కొంచెం తక్కువైందని మళ్ళీ యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చినంత కారం యాడ్ చేసుకోండి, స్పైస్కి తగినట్లు. అలాగే దీనిలో కొంచెం ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ కూడా వేసుకుని బాగా కలుపుకుంటున్నాను. మీకు నచ్చితే ఇక్కడ మీరు కొంచెం నెయ్యి కూడా తీసుకోవచ్చండి. నెక్స్ట్ ఆయిల్లో కొంచెం పసుపు వేసుకొని కలిపి నేను ఇలా తీసుకున్నానండి. ఇదొక ఫుడ్ కలర్ లాగా యాడ్ అవుతుంది. మొత్తం బాగా మిక్స్ చేసుకుంటే రైస్ ఉడికేపాటికి చక్కగా కలర్ అనేది వస్తుందండి. కొంచెం సేపు ఈ రొయ్యల్ని పక్కన పెట్టుకొని వేరే ప్యాన్ తీసుకోండి. అలాగే దాంట్లో కొంచెం వాటర్ తీసుకొని దానిలోకి బిర్యానీ స్పైసెస్, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. మీకు నచ్చితే ఇక్కడ మీరు నెయ్యి కూడా తీసుకోవచ్చండి. నేనైతే ఆయిల్ తీసుకున్నాను. నెక్స్ట్ దీనిలో కొంచెం మసాలా పొడి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని 1 అవర్ పాటు నానబెట్టుకొని దీనిలోకి యాడ్ చేసుకోండి. మొత్తం అంతా కూడా ఇలా యాడ్ చేసుకోండి. స్టవ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం మరిగిన తర్వాత దీనిలో కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి. ఇలా రైస్ అయితే ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ప్రాన్స్ మసాలాలోకి, అలాగే రైస్లోకి కూడా సాల్ట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి. సో మనకి దీనివల్ల టేస్ట్ అనేది మంచిగా వస్తుందన్నమాట. ఒకసారి రైస్ అంతటిని కూడా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. స్టవ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల రైస్ అనేది బాగా ఉడుకుతుందండి. ఇక్కడ రైస్ అనేది ఓవర్ కుక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. 90% బాయిల్ అయితే చాలు. చూడండి, ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. కొంచెం పలుకుంది. మరొక 5 మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్ చేసి షేర్ చేయండి. రైస్ అయితే కుక్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి రైస్ని తీసుకుందాం. అలాగే రైస్లో ఉన్న వాటర్ని ఫిల్టర్ చేసుకోండి. ఒకసారి ఇలా బాగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత రైస్ అంతా కూడా సెపరేట్ అయిపోతుంది.
మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుని ప్రాన్స్ మసాలాని తీసుకోండి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని, అలాగే దీనిలోకి రైస్‌ని యాడ్ చేసుకోండి. ఒకసారి రైస్‌ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని, అలాగే లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ దీనిపై మూత పెట్టేసుకోండి. ఒక 15 మినిట్స్ అలాగే లో ఫ్లేమ్‌లో వదిలేయండి. చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. మంచి స్మెల్ అయితే వస్తుందండి. కింద నుంచి ప్రాన్స్ గ్రేవీని అయితే అలాగా స్లోగా కలుపుకుంటూ రండి. మొత్తం బాగా మిక్స్ చేయడం వల్ల రైస్ అనేది అయితే విరిగిపోతుంది. సో, మెల్లగా అలా కింద నుండి అలాగా మిక్స్ చేసుకుంటూ రండి. చూడండి మనం ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయకపోయినా మంచి కలర్ అనేది వచ్చింది. మనం పసుపుని కొంచెం ఆయిల్‌లో మిక్స్ చేసుకొని ఇలా వేసుకోవడం వల్ల మంచి ఫుడ్ కలర్ లాగా అయితే వచ్చిందండి. ఇంకో 5 మినిట్స్‌లో అయితే రెసిపీ రెడీ అయిపోతుందండి. మూత పెట్టేసుకోండి. ఎంతో టేస్టీగా, హెల్తీగా ఇలా ఇంట్లోనే ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ చేసుకోవచ్చండి. చూడండి చాలా పొడి పొడిగా వస్తుంది. ఇలా ఈజీగా చేసుకుంటే ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. మీకు వీడియో నచ్చినట్లయితే గనక మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ చేయడం మర్చిపోకండి. సో, చూసారు కదండీ! ఇంట్లోనే ఈజీగా ప్రాన్స్ బిర్యానీ చేసుకునే రెసిపీ. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బావుంటుందండి. థాంక్స్ ఫర్ వాచింగ్.